టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరూ కూడా కానీ మనందరి దురదృష్టం మొదటి ముఖ్యమంత్రి నిరంతరం చిల్లర రాజకీయాలకు చిల్లర మాటలకు మాట్లాడుతున్న విషయం నిన్న మనం ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్ లో అందరం గమనిస్తున్నాం. సరే, నేను ముందుగా మీ మాట చెప్తాను. ఇప్పుడు ప్రజల మీద నేను సరే లేటర్ హాఫ్ ప్రెస్ మీట్ లైవ్ చూశాను. మీడియాను కూడా నేరుగా ప్రెస్ మీట్ లోనే ఇంటిమిడేట్ చేసే విధంగా మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఒక పేపర్ తీసుకుని అసలు ఇదో పేపరా, అసలు మీరు విలేకరా, అసలు వీళ్ళు ఉన్నరా అని మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఈ బెదిరింపు అసలు మీడియా కాన్ఫరెన్స్ లోనే బెదిరించినట్టు మాట్లాడాడు. పూర్తిగా కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో అధికార మదంతో కేసీఆర్ గారిని మాట్లాడిన చిల్లర మాటల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎవరన్నా అంటే ముందు నేను సబ్జెక్ట్ రాకముందు ఆ మీడియా ప్రెస్ మీట్ నిన్న జరిగిన విధానం గురించి, మనిషి నిండా అహంకారం, అసహనం, ఒక బెదిరింపు ధోరణి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి ఇది తగదు. అదేవిధంగా తప్పనిసరిగా అధికారంలోకి కోల్పోతను అనే ఒక భయం పట్టుకున్నట్టున్నది. అధికారం కోల్పోతానని ఒక భయం, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఒక భయం పట్టుకున్నట్టున్నది. అడ్డగోలు మాటలు మాట్లాడాడు. పూర్తిగా అర్ధరహితమైన మాటలు, బేసిస్ లేని మాటలు, పూర్తిగా అబద్దాలు మాట్లాడాడు. అసలు నిజంగా కొంత కేసీఆర్ ఇస్ లిటిల్ లూజ్ విత్ ద ట్రూత్ అంటారు కానీ అసలు నేను మాట్లాడిన పూర్తిగా అబద్దాలు.